ఒక పెద్ద ఆయన చాలా రోజుల నుంచి కన్ను ఇబ్బంది పెడుతుందని చెప్పి చూపు సరిగ్గా కనపట్లేదని కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి బయలుదేరతాడు. ఆయన ఎక్కడికైనా ఒక పని మీద ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టడం అలవాటు. అలాగే ఆ రోజు కూడా కొబ్బరికాయ కొట్టాడు. కొట్టినమంటే అందులో ఒక పువ్వు వస్తుంది. వెంటనే చాలా సంతోషపడిపోయి నాకు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్లు అలాంటివి అంటాడేమని భయపడ్డాను. ఈ కొబ్బరికాయలో పువ్వు వచ్చింది కాబట్టి నాకు చిన్న వైద్యంతో సరిపోద్దని చెప్పి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారి టెస్టులన్నీ చేసి మీకు నల్లగుడ్డు మీద శుక్లం అనేది వచ్చింది. శుక్లం అంటే మామూలుగా అందరూ మాట్లాడుకునే భాషలో పువ్వు వచ్చిందంటారు. దాన్ని ఆపరేషన్ చేసి తీయకపోతే కనుక మీకు చూపు పోయే ప్రమాదం ఉందని చెప్పేటప్పటికి అదేం డాక్టర్ గారు, నేను కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వచ్చింది, పువ్వు జరిగితే మంచి జరుగుద్ది అంటారు కదా అంటే, ఆ పువ్వే ఒకవేళ మీ కంట్లోకి వచ్చిందేమోనని చెప్పి నవ్వి, అది మీరు పెట్టుకున్న నమ్మకం అండి. ఆ కొబ్బరికాయ కొట్టినందువల్ల పువ్వు రాబట్టేగా మీరు నా దగ్గరికి వచ్చారు, రాబట్టేగా మీకు వైద్యం చేసి చూపు రప్పించే ఏర్పాటు చేస్తానని చెప్పాను. అదే మీరు కొబ్బరికాయ కొట్టినప్పుడు కనుక కుళ్ళిపోయి ఉంటే నా దగ్గరికి వైద్యానికి వచ్చేవాళ్ళ మంచి రోజు కాదని చెప్పి అలా లేట్ చేసేవాళ్ళు, శాశ్వతంగా చూపు పోగొట్టుకునేవాళ్ళు. అందుకోసమని నమ్మకాలుగానే ఉంచండి, మూఢనమ్మకాలుగా చేయమాకండి అని చెప్పేటప్పటికి ఆ పేషెంట్ థ్యాంక్ యూ డాక్టర్ గారు, నేను రేపే వస్తాను మీ దగ్గరికి, నాకు ఆపరేషన్ చేసే ఏర్పాట్లు చేయమని చెప్తాడు. మై డియర్ ఫ్రెండ్స్, మనం పెట్టుకునే నమ్మకాలు కొన్ని మూఢనమ్మకాలుగా మార్చుకున్నంత మాత్రాన మనకు జరగవలసిన మంచి జరగకుండా పోదు, జరగవలసిన చెడు జరగకుండా పోదు. కాబట్టి నమ్మకాలను నమ్మకాలుగానే ఉంచండి, మూఢనమ్మకాలుగా మార్చకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.